ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ప్రభునందు సంతోషించేవారిగా, దేవుని యందు ఆనందించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. జ్యోతిర్మయుడకు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరక్తం నుంచి సంపాదించిన సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన దివ్య గ్రంథంలోని కొన్ని మాటలను మనం పరిశీలన చేద్దాం. ఎంచుకున్న వాక్య భాగము అబ్రహాం పేరు అబ్రహాముగా పేరు ఎలా వచ్చింది, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏమిటి, అబ్రహాం సంతానం ఎవరు అనేక విషయాల గురించి క్లుప్తంగా మనము బైబిల్ గ్రంథంలో నుంచి తెలుసుకుందాం. బైబిల్ ఉన్న వారు తెరవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణబుద్ధుడైన మా దేవ, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. తండ్రి, ఈ యొక్క వాక్యము ఎత్తుతుండగా తండ్రి, కుమారుడైన క్రీస్తు యొక్క శివచట్టను మరుగుపరిచి జ్ఞానాన్ని, వివేకాన్ని మాత్రమే కాకుండా నీ పిల్లలకు వినగలిగే చెవులను గ్రహించే దయచేయండి. మా ప్రభును మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడివేడుక ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు, అందరికీ షలోం. ఆదికాండము 17వ అధ్యాయము 4-5 వచనాల్లోని మాటలను మనం పరిశీలన చేద్దాం. బైబిల్ ఉన్న వారు చూడవలసిందిగా, అలాగే పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు అతనితో మాట్లాడి, నేను నియమించిన నా నిబంధన ఎంతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రిగా ఉండువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాం అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అనేక మాటలను మనం ఈ రోజున ఆదికాండము 17వ అధ్యాయం 4-5 వచనాలను నేర్చుకున్నాం, చదువుకున్నాం. ప్రియా దేవుని పిల్లలారా, అబ్రాహాము అనేక పేరు దేవుడే మార్చాడు. ఎక్కడో కల్దియా దేశంలో ఉన్నాడు ఆయన, ఇరాక్ పట్టణంలో ఉన్నాడు, అన్యుడు, విగ్రహారాధికుడు. ఆ కుటుంబం నుంచి దేవుడు ఆయనను ఎన్నుకొని ఆయనను కనాను దేశంలోనికి తీసుకుని వచ్చి కనాను దేశంలో స్థాపించాడు. ఈ కనాను దేశాన్ని మొత్తం కూడా నీ సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు తన స్నేహితుడిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. అబ్రహాంతోని దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఏమని? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రము వలె, సముద్రము తీరమందలి ఉన్న ఇసుక రేణువుల వలె చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియా దేవుని పిల్లారా, ఆ వాగ్దానం చేస్తూ కూడా పేరు కూడా మార్చాడు. ప్రియా దేవుని పిల్లారా, ఎందుకంటే లోకానుసారమైన జీవితము, చీకటి అంధకారంలో ఉండే జీవితము జీవించడం దేవునికి ఇష్టం లేదు. క్రీస్తులోనికి వచ్చిన మనమందరం కూడా క్రీస్తును ధరించుకొని ఉండాలి. తండ్రికి పిల్లలమైన మనము తండ్రి యొక్క ఇష్టాలను నెరవేర్చాలి. పేరు మార్చుకున్నాడు, దేవుని యొక్క నీతిని కొనసాగిస్తా ఉన్నాడు. దేవుని యొక్క నీతిలో దేవుని యొక్క సత్యాన్ని అనుసరించి ఈ లోకంలో తన యొక్క
దేహంలో తన ఆత్మ ఉన్నన్ని రోజులు పోరాటం చేశాడు. ఈ లోకంలో జీవించే జీవితం శాశ్వతం కాదు. నాకు పరలోక రాజ్యం ముఖ్యం, దేవుని యొక్క సన్నిధిని అనుభవించడం ముఖ్యం. సర్వాధికారి అయిన దేవుని యొక్క అడుగుజాడలు నడవడం గొప్పదనుకొని ఈ లోక ఆశల వైపు నడవకుండా, లోకానుసారంగా జీవించకుండా దేవునికి ఇష్టడిగా జీవించి సర్వ జనాంగాలకు, ప్రపంచంలో ఉన్న భూలోకంలో ఉన్న జనాంగాలకి తండ్రిగా దేవుడు నియమించాడు. ఆయన అనేక జనములకు తండ్రిగా నియమించాడు. అబ్రహాం పేరంటే అదే పేరు, మారిన పేరు, మార్పు నొందిన పేరు. అబ్రహాము అనేక జనములకు తండ్రి. అనేక విషయం మనము నేర్చుకుంటున్నాం. 7వ వచనము 17వ అధ్యాయం 7వ వచనంలో నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను అంటా ఉన్నాడు. అంటే దేవుడు ఆయనతో నిబంధన చేశాడు, అది స్థిరపరుస్తాను, అది నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను, ఎప్పటికీ కూడా మీకు ఈ కనాను దేశాన్ని మీకే ఇచ్చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఆ సంతానము ఎవరు, అంత గొప్ప జనాంగం ఎవరు, ఎట్లొచ్చారని మనం ముందు నేర్చుకుందాం. ప్రియా దేవుని పిల్లలారా, 11వ అధ్యాయం 12వ వచనము హెబ్రీయులకు రాసిన పత్రిక, మృతతుల్యుడైన ఆ యొక్కరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమందలి లెక్కింప శక్యం కాని ఇసుక వలెను సంతానము కలిగెను. ప్రియా దేవుని పిల్లలారా, అక్కడ ఆదికాండము 17వ అధ్యాయం చెప్పిన మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో సంతానము కలిగేను, ఆకాశ నక్షత్రం వలె సముద్రమందలి ఇసుక వలె సంతానం కలిగింది అనేక విషయాన్ని రాస్తున్నాడు. ఎలా కలిగింది అనేక విషయాన్ని మనము కింద మనకు 3వ అధ్యాయం 22వ వచనంలో గలతీయులకు రాసిన పత్రిక చదివి దాని నుంచి మనము నేర్చుకుందాం. యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. పాత నిబంధన గ్రంథములో ఉన్న మాటలన్నీ కూడా లేఖనాలు. ప్రియా దేవుని పిల్లారా, ఆ లేఖనము అది ధర్మశాస్త్రము వారికి ఇవ్వబడ్డది దేవదూతల ద్వారా. దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవదూతల ద్వారా. ఆ ధర్మశాస్త్రము వారు పూర్తిగా అవలంబించలేదు. దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలు, యాకోబు కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, 12 మంది కుమారులు. కనాను దేశంలో దేవుడు ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వచ్చి కనాను దేశంలో స్థాపించాడు వారిని. వారు కట్టని ఇళ్లను, పెట్టని తోటలను, నాటని వృక్షాలను, వారు వేయని రోడ్లను, వారు తవ్వని బాయిలను, బోర్లను కూడా దేవుడు అన్నిటిని కూడా వారికి ఇచ్చాడు. కనాను దేశాన్ని మొత్తమే అక్కడున్న అమోరీలను తోలివేసి, కనానీలను తోలివేసి దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన ఆ మాటను, అబ్రహాంతో చేసిన నిబంధన నెరవేర్చుకున్నాడు శారీరకంగా. కానీ ఆత్మానుసారమైన ఒక నిబంధన ఉన్నది ప్రియా దేవుని పిల్లారా. అదే నిబంధన ఏంటిదంటే గలతీ 3వ అధ్యాయం 22వ వచనంలో విశ్వసించు వారికి యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించి వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించింది. దేవుడు ఏదైతే మెస్సియా వస్తాడు అని ప్రవక్తల ద్వారా చెప్పినా వారు వినిపించుకోకుండా, వారు ఎదురు చూడకుండా, నిరీక్షణ లేకుండా, వారు లెక్కలేనితనంగా వారు పాపములు అంధకారంలో చిక్కుకొని కఠినత్వం కలిగి వచ్చిన యేసుక్రీస్తునే వారు సిలువ వేసి చంపడం ద్వారా వారి యొక్క హృదయాలను దేవుడు కఠినపరచుకోవడం ద్వారా
ఆ కృప మనకు వచ్చింది ప్రియ దేవుని పిల్లారా, అన్యజనులమైన మనకు వచ్చింది కనుక మనము అబ్రహాం పిల్లలమయ్యాం యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు నెరవేరింది ప్రియ దేవుని పిల్లారా, అబ్రహాం పిల్లలుగా మనమయ్యాం. అబ్రహాము దేవుని యొక్క నీతిని వెతికాడు కాబట్టి తన కుమారుణ్ణి దేవుడు అడిగినప్పుడు కాదనకుండా తన కుమారుని ఏకైక కుమారుని ఇచ్చాడు కాబట్టి నీతికి వారసుడయ్యాడు. దేవుని యొక్క మాటకు కట్టుబడి ఉన్నాడు, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి ఉన్నాడు, దేవుణ్ణి వెతికాడు, దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని అడుగుజాడల్లో నడిచాడు, దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు ప్రియ దేవుని పిల్లారా. దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు, దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు, అనేకమైన జనములకు మార్గదర్శిగా ఉన్నాడు, నీతికి వారసుడుగా ఉన్నాడు, నీతిని స్థాపించాడు ప్రియ దేవుని పిల్లారా. మరి మనం కూడా ఆయన బాటలో నడిచినట్లయితే అబ్రహాం పిల్లలం అవుతాం. అబ్రహాం ద్వారా విశ్వాసమందలి క్రీస్తుకు సహోదరులం అవుతాం. అదేవిధంగా దేవునికి పిల్లలం అవుతాం. దేవుని యొక్క రాజ్యంలో పౌరసత్వం తీసుకొని దేవుని యొక్క రాజ్యంలో జ్యోతిల వల్ల మనం ప్రకాశిస్తాం. ఈ మాటలన్నీ కూడా దేవుడు జీవించగాక మీ వెలికిలో. ఈ యొక్క కార్యక్రమం విన్న మీరు అందరు ధన్యులు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, చెప్పవలసిన మాటలన్నీ కూడా నా ద్వారా మీరు పిల్లలకు తెలియజేశారు. వాటి ప్రకారంగా వారి యొక్క జీవితాన్ని అమలుపరుచుకొని వాటి ప్రకారంగా జీవించిన కృపను పొందేలాగా యేసుక్రీస్తు ప్రభుకు సహోదరులుగా మీ పిల్లలుగా ఈ లోకంలో జీవించి మీరిచ్చే ఆ రాజ్యంలో తండ్రి గొప్పగా తండ్రి ఆశ్రయించబడేటట్టుగా ఈ లోకంలో ఉన్నప్పుడే, ఈ దేహంలో ఉన్నప్పుడే, ఆత్మ వారి యొక్క దేహంలో ఉన్నప్పుడే తండ్రి వారి యొక్క జీవితాలన్నిటికీ క్రీస్తుకు సమర్పించుకొని పిల్లలుగా ఈ లోకాన్ని జీవించే గొప్ప కృపను వారందరికీ, నాకును వారికి అందరికీ అనుగ్రహించమని మా ప్రభును మీ ప్రియకుమారులకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.